ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ. ఇంటి నుంచి బయటకు రావాలంటేనే మహిళలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉపాల హారికపై తెలుగుదేశం జనసేన గూండాల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉన్న బీసీ మహిళా నాయకురాలిపై దాడి చేయడం దుర్మార్గమని వెంకయ్యమ్మ మండిపడ్డారు. రౌడీల్లాగా కారు అద్దాలను పగలగొట్టి రాళ్లతో దాడులు చేశారని ఫైర్ అయ్యారు. హారికను రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికంగా హతమార్చేందుకే ఈ దాడి జరిగిందన్న అనుమానం వ్యక్తం చేసిన ఆమె హారిక మీద దాడిని హోంమంత్రి ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. మహిళల మీద దాడులు చేయడమేనా మంచి ప్రభుత్వం అంటే అంటూ చురకలంటించారు జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ. జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక గారు మీద జరిగిన దాడిని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఒక బీసీ మహిళా నాయకురాలు, జిల్లా పరిషత్కు చైర్మన్, ఒక జిల్లాకే ప్రథమ పౌరురాలు మహిళ అమ్మాయిని ఉప్పాల హారిక గారిని పార్టీ కోసం మీటింగ్కి వెళ్తుంటే వాళ్ళ భార్యాభర్త కారులో పోతుంటే ఆ అద్దాలు పగలగొట్టి కత్తులతోటి కర్రలతోటి దాడులు చేసి వాళ్ళని అసలు కారులో నుంచి దిగనీయకుండా కూడా ఒక రౌడీ విజయంలాగా ఒక పార్టీ టీడీపీ కానీ జనసేన పార్టీలు ఇద్దరు కలిపి ఒక గోండాల్లాగా తయారయ్యి ఒక రోడ్డు మీద నుంచి కారులో అంత తీవ్రంగా కొట్టి వాళ్ళని, నాకు తెలిసినంత వరకు వాళ్ళని దేనికో చంపడానికి వచ్చారా దేనికి వచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే అసలు మరీ ఆమె అయితే జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మహిళ, ఆమెను అంత తీవ్రంగా ఏడిపించి మహిళలు అంటే ఎందుకు అంత చూపు చంద్రబాబు నాయుడు గారికి అని నేను అడుగుతున్నాను. అదేవిధంగా ఏంటంటే టీవీలో దాడి చూసి టీవీల్లో జరిగిన సంఘటన చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఇదే మహిళలకి ఇట్లా జరుగుతుంటే ఇంకా అసలు మహిళలకి అసలు ఏం విలువ ఉంటుంది, అసలు ఏమి బయట తిరగగలుగుతారు అని అన్నాడు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు మహిళల మీద దాడులు అసలు లేవు. ఈరోజు ఇటువంటి దాడులు జరుగుతున్నాయి అంటే అసలు ఎంతో మనకి బాధాకరం అనిపిస్తుంది.